బంగారు బొమ్మలు ఆంధ్రావని అందాల గుమ్మలు బలవుతున్నారు గారాల గుమ్మలు ఊపిరి కొములుతున్నారు మన ఆడబిడ్డలు బలవుతున్నారు గారాల గుమ్మలు ఊపిరి కొములుతున్నారు మన ఆడబిడ్డలు నే ప్రేమిస్తున్నాను నువ్వు ప్రేమించాలంటూ భయభ్రాంతుల ప్రాంతాలతో ఆ రాక్షసి క్రీడలతో ప్రేమను నిరాకరిస్తే దారుణ మోసాలతో దిక్కు దిక్కునా అయ్యో రోజుకొక్కరు కాలుతున్నారు నీల రాలుతున్నారు దిక్కు దిక్కునా అయ్యో రోజుకొక్కరు కాలుతున్నారు నీల రాలుతున్నారు నింగిలో సగం నిరువెల్లగాయ పడుతున్నారు మంచిలో సగం మరణానికి గురి అవుతున్నారు దిక్కు దిక్కునా అయ్యో రోజుకొక్కరు కాలుతున్నారు నీల రాలుతున్నారు దిక్కు దిక్కునా అయ్యో రోజుకొక్కరు కాలుతున్నారు నీల రాలుతున్నారు మదమోహము ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మా బాల ఆటలో భారతావని బంగారు బొమ్మలు ఆంధ్రావని అందాల గుమ్మలు బలవుతున్నారు గారాల గుమ్మలు ఊపిరి కొములుతున్నారు మన ఆడబిడ్డలు బలవుతున్నారు గారాల గుమ్మలు ఊపిరి కొములుతున్నారు మన ఆడబిడ్డలు మన ఆడబిడ్డలు. చాలా 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 చక్కగా పాడారు. ఓకే, ఇప్పుడు ఇంత బలవుతున్నారు, ఇంత దాడులు జరుగుతున్నాయి కదా, ఇవి ఆగాలంటే ఏం చెప్తారు మేడం? ఆగాలంటే ఇంకేం లేదు, వాళ్ళు చూసే పద్ధతి దృష్టిని మార్చుకోవాలి. ఎవరైనా సరే, మన ఇంట్లో అయినా ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ ఇంట్లోనే ఆడపిల్లలు ఉంటారు. ప్రతి ఒక్క ఆడపిల్లలు వాళ్ళ అమ్మనో తల్లినో చెల్లిలా చూసుకోవాలి తప్ప ఇంకేం లేదు. ఒకటి తన లైఫ్లో జీవితంలో ఎంటర్ అయ్యే అమ్మాయికి మాత్రం అది కూడా మ్యాచ్ ఫిక్స్ అయినప్పుడు వాళ్ళు ఎట్లయినా భాగస్వామి అవుతారు. కానీ దాని తర్వాత వాళ్ళు ఎవరిని ఎట్లా చూడాలో అంతవరకు అయితే అది ఎథిక్స్ కనీసం ఉండాలి కదా, అది చూడాలని నా ఉద్దేశం, ఇంకేం లేదు. సో విలువలతో చూస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఓకే, కనీసం ఆ మాత్రం చూడకుంటే ఇంకా వాళ్ళు ఎట్లా అవుతురా లేదా ఈ మధ్య ఈ అమ్మాయిలు అట్లా అవుతురో తెలుస్తలేదు. కానీ ఒక ప్రత్యేకంగా చూడాలంటే అమ్మాయిల్ని కొంచెం రెస్పెక్ట్గా చూస్తే చాలు, ఇంకేం వద్దు. కానీ ఈ మధ్యలో వస్తున్న ఆరోపణ ఏంటంటే అమ్మాయిలు కూడా అట్నే తయారవుతారు, అది ఒప్పుకుంటారా మీరు? అమ్మాయిలు వాళ్ళని బట్టి వీళ్ళు తయారవుతారేమో కానీ అంతేగాని వీళ్ళు కావాలని తయారవ్వరు కదా. వాళ్ళని బట్టి అంటే ఒక మనిషి ఎదుటి వ్యక్తి ఎట్లయితే రియాక్ట్ ఉన్నారో వాళ్ళని బట్టే కదా రీజన్ ఉంటుంది, అంతే కదా. సో అమ్మాయిలు ఏం తప్పలే, అందరిది ఉంటుంది, బోత్ ఆర్ సైడ్ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిలది ఉంటుంది, అబ్బాయిలది ఉంటుంది. కానీ తప్పులు ఎవరిది తెలుసుకొని వాళ్ళు అట్లా జాగ్రత్త పడాలి, రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి, ఎథిక్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, వాళ్ళని దాన్ని బట్టి ఫాలో అవ్వాలని నా ఉద్దేశం, ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ముచ్చట తీసిరు కాబట్టి ఏదైనా ఒక మంచి లవ్ సాంగ్. లవ్ సాంగ్